హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే, తెలంగాణ విద్యార్థులు ఎవరైతే అదర్ స్టేట్స్లో చదువుతున్నారో, అంటే ఇంతకు ముందు తెలంగాణలో చదువుకొని ఇతర రాష్ట్రాలలో ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, లేదంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో, ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ అందించే ఈపాస్ స్కాలర్షిప్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా ఆ యొక్క స్కాలర్షిప్ ఏ విధంగా తెచ్చుకోవాలన్న దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే విద్యార్థులు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, లేదంటే డీమ్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారో, అంటే అదర్ స్టేట్స్లలో, అంటే అదర్ స్టేట్స్ అంటే మీకు ఇండియాలో ఉన్న అదర్ స్టేట్స్ ఉన్నాయి కదా అండి, లైక్ జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాలంటే అదర్ స్టేట్ స్కాలర్షిప్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఈ పాస్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో ఉండి, తెలంగాణ ఇంతకుముందు చదువుకొని ఏపీలో చదువుతున్నారో వాళ్ళు ఇంటర్ స్టేట్ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఈ పాస్ లోనే అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ, అంటే ఇయర్ మొత్తంలో 365 డేస్ ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఓపెన్ ఉండడం జరుగుతుందండి. 365 డేస్ లో ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్ అయి ఉంటాయి, లేదంటే రిజిస్టర్ కానీ ఉంటాయి, కాబట్టి రిజిస్టర్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్ హార్డ్ కాపీ అనేది దానికి కావాల్సిన ఎన్క్లోజర్స్ అన్ని కూడా మనము దగ్గరున్న, అంటే మీరు ఏదైతే నేటివ్ డిస్టిక్ ఉందో ఆ యొక్క నేటివ్ డిస్టిక్ లో మీరు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క స్కాలర్షిప్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకు ముందు ఈ పాస్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని ఉంది కదండి. ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే అదర్ స్టేట్ స్కీమ్ ఫ్రెష్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అంటే ఎవరైతే విద్యార్థులు 2021-22లో చదువుతున్నారో, 2022-23లో చదివినారో వాళ్ళ యొక్క ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు 2023-24 కూడా ఉందండి. అదే విధంగా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 కాబట్టి అది ఇంకా ఓపెన్ అవ్వలేదండి. ప్రస్తుతానికి వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఇంతకుముందు చదువుకొని అప్లై చేసుకోకుండా ఉన్నారు చూడండి, వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క అదర్ స్టేట్ స్కాలర్షిప్ లో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ అదర్ స్టేట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ హియర్ అని కొడితే మనకు మొత్తం లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. అక్కడ ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి, ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్ అయ్యలేవో అవి కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్ కాకపోతే అది కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించాలని కూడా నేను వీడియో లాస్ట్ లో చెప్తానండి, అది ఒకసారి చూసుకోవచ్చు. అదే విధంగా అంటే ఇక్కడ చూడండి, అదర్ స్టేట్ ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ ప్రొఫార్మ్ ఉంది కదండి, దాన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో లాస్ట్ లో చెప్పడం జరుగుతుందండి. అదే విధంగా ఇప్పుడు మనము ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే, అంటే అప్లై చేయాలనుకున్న విద్యార్థులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అని ఉంది కదండి, ఈ యొక్క అకాడమిక్ ఇయర్ లో మనకు ప్రస్తుతానికి 2022-23 అని ఒకటి ఉంది. అదే విధంగా 2023-24 అని ఉంది. అంటే ఈ రెండు మాత్రమే ఉన్నాయి. 2024-25 అనేది త్వరలో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రెండు అకాడమిక్ ఇయర్ లో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. 2025-24-25 కి ఇప్పుడు అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి కాబట్టి వాళ్ళు వెయిట్ చేసేసి తొందరగా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏ అకాడమిక్ ఇయర్ లో అయితే ఉన్నారో ఈ అకాడమిక్ ఇయర్ ని మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఎస్ఎస్సి పాస్ టైప్, అంటే మీరు రెగ్యులరా, అంటే ఎస్ఎస్సి రెగ్యులరా, సప్లిమెంటరీయా, లేదంటే అదర్ బోర్డ్ లో చదువుకున్నారా, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఓపెన్ స్కూల్ సిస్టమ్, ఓపెన్ స్కూల్ సొసైటీలో చదువుకున్నారా, ఓరియంటల్ ఎస్ఎస్సిలో చదువుకున్నారా అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి, ఎస్ఎస్సి ఏ ఇయర్ లో పాస్ అయినారో అది కూడా ఎంటర్ చేసేసి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి, ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు అప్లికెంట్ నేమ్ చూపిస్తుందండి. అప్లికెంట్ నేమ్ కరెక్ట్ ఉందో లేదో కూడా చూసుకోండి. ఫాదర్స్ నేమ్ కూడా మనకు చూపిస్తుంది. ఫాదర్ నేమ్ దగ్గర మనకు అయిపోయిన తర్వాత మనకు 10th క్లాస్ లో ఎన్ని మార్కులకి ఎన్ని తెచ్చుకున్నా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. అదే విధంగా గ్రేడ్ ఆప్టెన్ ఏనా, A++ లేదంటే బియా, ఇది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యుఐడి అంటే ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ అంటే మనకు కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ ఇక్కడ చూపిస్తుందండి, అదర్ స్టేటా లేదంటే ఇంటర్ స్టేటా. ఇంటర్ స్టేట్ అంటే ఏం లేదండి, ఎవరైతే
తెలంగాణలో చదువుకొని అంటే తెలంగాణలో ఇంతకు ముందు చదువుకొని ఏపీలో చదువుతున్నారో వాళ్ళు ఇంటర్ స్టేట్ కి అప్లై చేసుకోవచ్చు. అదర్ స్టేట్ అంటే ఇంతకు ముందు చెప్పిన కదండి, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, దాంట్లో చదువుతున్న విద్యార్థులు అదర్ స్టేట్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే అదర్ స్టేట్ కి క్లిక్ చేయండి. అదర్ స్టేట్ కి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నేమ్ అని ఉంది కదండి, అక్కడ మనకు గేట్, ఎయిమ్స్ ఇట్లా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూపిస్తుంది. ఒకవేళ అక్కడ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు రాసింది లేకపోతే అక్కడ అదర్స్ అని క్లిక్ చేయండి. అదర్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ర్యాంక్ ఆఫ్ సెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పుడు ఏదైతే మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నారో ఆ యొక్క ర్యాంక్ ను కూడా మనం ఎంటర్ చేసేసి అది ఏ ఇయర్ లో పాస్ అయినా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు స్టేట్ ఆఫ్ స్టడీ అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మీరు ఏ ఇన్స్టిట్యూషన్ లో అయితే చదువుతున్నారో అంటే కర్ణాటక, తమిళనాడు అని చెప్పినా కదండి, ఆ యొక్క స్టేట్ ను మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత యూనివర్సిటీ బోర్డు అంటే ఏ యూనివర్సిటీ కిందకి వస్తున్నది ఆ బోర్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకు కాలేజ్ నేమ్ అంటే ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అని క్లిక్ చేసిన అనుకో మనకు కాలేజ్ దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అని వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకు కాలేజ్ అడ్మిషన్ నెంబర్ మీరు ఏదైతే ఏ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నారో ఆ యొక్క అడ్మిషన్ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత అడ్మిషన్ ఏ రోజున తీసుకున్నారు ఆ యొక్క డేట్ ఎంటర్ చేసేసి ఏ కోర్స్ తీసుకున్నారు ఆ యొక్క కాలేజ్లో ఆ యొక్క యూనివర్సిటీలో మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, ఎంకామా లేకపోతే ఎంఎస్సి బాటనీయా, ఎంఎస్సి జువాలజీ, అది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎన్ని ఇయర్స్ అంటే ప్రస్తుతానికి ఏ ఇయర్ లో చదువుతున్నారు 2022-23లో మీరు ఏ ఇయర్ లో చదువుతున్నారో అది ఎంటర్ చేయండి. ఒకవేళ 2023-24లో అప్లై చేస్తున్నారు అంటే ఆ యొక్క ఇయర్ కి అప్లై చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ అని క్లిక్ చేయండి. అంటే ఏ ఇయర్ లో అయితే మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, ఏ ఇయర్ లో అయితే సెకండ్ ఇయర్ చదువుతున్నారో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎంటర్ చేయండి. స్కాలర్షిప్ టైప్ దగ్గర మనకు డిఎస్ అంటేనేమో డే స్కాలర్ అని, అదే విధంగా సిఏహెచ్ అంటేనేమో కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అని. కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అంటే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో మీరు అదే హాస్టల్ ఉన్నారనుకో కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అని క్లిక్ చేయండి. ఒకవేళ డే స్కాలర్ అయితే మీరు బయట రూమ్ తీసుకొని కాలేజ్ పోతేనేమో డే స్కాలర్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్యాస్ట్ దగ్గర మనం క్యాస్ట్ కూడా ఎంటర్ చేసేసి సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత మనకు ఇన్కమ్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇన్కమ్ డీటెయిల్స్ మనము ఏ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకున్నాము అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. అది ఎంటర్ చేసిన తర్వాత అది ఏ మండల్ కిందికి వస్తున్నది లేదంటే ఏ మున్సిపాలిటీ కిందికి వస్తున్నది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అది అర్బనా, రూరలా, అది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అదర్ కేటగిరీ అంటే ఎస్ ఆర్ నో అని ఉంటుందండి, నో అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకు ఇన్కమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదండి, ఇన్కమ్ డీటెయిల్స్ దగ్గర మీకు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఎంత ఇచ్చినారు అంటే 1,50,000 2 lakhs అది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకు స్కూల్ ఆర్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అంటే మనం గ్రాడ్యుయేషన్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితేనేమో గ్రాడ్యుయేషన్ 4th ఇయర్ నుంచి ఎంటర్ చేయండి. అంటే 2022-23లో మనము 4th ఇయర్ కంప్లీట్ చేసినామంటే గ్రాడ్యుయేషన్ 4th ఇయర్ అని క్లిక్ చేయండి. ఒకవేళ 2022-23లో గ్రాడ్యుయేషన్ 3rd ఇయర్ మనం కంప్లీట్ చేసినట్టయితేనేమో గ్రాడ్యుయేషన్ 3rd ఇయర్ అని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత అది ఏ డిస్ట్రిక్ట్ లో మనం కంప్లీట్ చేసినామో ఆ యొక్క డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనము ఏ మండల్ కిందికి వస్తున్నది ఆ మండల్ అయిపోయిన తర్వాత ఏ విలేజ్ కిందికి వస్తున్నదో ఏ కాలేజ్ లో చదువుతున్నారో అంటే ఏ కాలేజ్ ఇంతకుముందు చదివినారో ఆ యొక్క కాలేజ్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనము ఒక కాలేజ్ సిబిఐటి చూసుకున్నాము, సిబిఐటి నేను చదివినా కాబట్టి సిబిఐటి ఎంటర్ చేస్తా, లేదంటే దేశ్ముఖ్ డిగ్రీ కాలేజ్ చదివినా కాబట్టి దేశ్ముఖ్ డిగ్రీ కాలేజ్ అని ఎంటర్ చేసేస్తా. అదే విధంగా ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ 4th ఇయర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ గ్రాడ్యుయేషన్ 3rd ఇయర్ నుంచి రావాల్సి ఉంటుంది. అట్లా గ్రాడ్యుయేషన్ 4th ఇయర్, 3rd ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఆ తర్వాత మనకు 10th క్లాస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ 3rd ఇయర్ నుంచి అయితేనేమో గ్రాడ్యుయేషన్ 3rd ఇయర్, సెకండ్ ఇయర్, ఆ తర్వాతనేమో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్, ఆ తర్వాతనేమో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్,
ఆ తర్వాత 10th క్లాస్ 9th క్లాస్ ఎంటర్ చేయాలి. లేదు మీరు డిప్లొమా చదివినారంటేనేమో డిప్లొమా థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రతి ఒక్క డిస్టిక్ అంటే ఒకవేళ ఇంటర్మీడియట్ మీరు ఎక్కడ చదివినారు అది ఒక డిస్టిక్ కూడా ఎంటర్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మండల్ ఎంటర్ చేసేసి ప్రతి ఒక్క దగ్గర విలేజ్ కూడా ఎంటర్ చేసేసి ఒకవేళ మీరు ఆ యొక్క ఇంటర్ కాలేజ్ ఏ కాలేజ్ లో అయితే చదువుతున్నారో అంటే చదివినారో ఆ యొక్క కాలేజ్ నేమ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 10th క్లాస్ కూడా మీరు ఎక్కడ చదివినారో ఆ యొక్క స్కూల్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదంతా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదండి. మనం ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పొందినామో ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. గెట్ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది కదండి. క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ దగ్గర మనకు మీ సేవ నెంబర్ ని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మనకు కూడా సేమ్ యాజ్ టీజ్ గా ఆ డీటెయిల్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత మనకు అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ అంటే మనం ఏమేమి అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ స్కాన్డ్ ఇమేజ్ అని ఉంది కానీ ఇక్కడ మనము పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలండి. ఆ తర్వాత సెట్ అలాట్మెంట్ అంటే మనకి ఏ కాలేజ్ అయితే అలాట్మెంట్ వచ్చిందో ఆ యొక్క అలాట్మెంట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ కాలేజ్ ఐడి లేదంటే బోనఫైడ్ లెటర్ ఏ కాలేజ్ అయితే మీరు చదువుతున్నారో ఆ యొక్క కాలేజ్ సంబంధించిన బోనఫైడ్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మీరు కాలేజ్ లో చదువుతున్న ఫీ స్ట్రక్చర్ ని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలండి. ఆ తర్వాత ఫీ రిసిప్ట్ మీరు ఒకవేళ ఫీ కట్టినట్టయితేనేమో ఆ యొక్క ఫీ రిసిప్ట్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనము స్కాన్ చేసేటప్పుడు కూడా 50 KB to 100 KB మధ్యలో మనము ఉంచాలండి. అది కూడా జేపీజే ఫార్మాట్ లో లేదంటే జేపీఈజే ఫార్మాట్ లో ఉంచుకోవాలండి. ఒక ఫోటో మాత్రమే 30 KB వరకు ఉండాలండి. 30 KB తర్వాత ఉండాలి. మిగతా అన్ని కూడా 50 KB నుంచి వెళ్ళి 100 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అవి ఏవి కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా అప్లోడ్ అనేది తీసుకోదండి. అది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ అంటే మనం ప్రస్తుతానికి ఏ ఇయర్ నుంచి అంటే స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ అండి. అంటే మనం ప్రస్తుతానికి ఒకవేళ 10th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివినామో అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేదంటే బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్ నుంచి వెళ్ళి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ వరకు మనం ఇక్కడ చదివినాం గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు పలానా దగ్గర చదివినాం కాబట్టి అది ఎంటర్ చేసేసి మనం ఇక్కడ అంటే ఆ పీరియడ్ ఎంటర్ చేయాలండి. ఆ ఇయర్ ఎంటర్ చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఆ యొక్క సర్టిఫికేట్ దానికి సంబంధించింది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా చూపించడం జరుగుతుందండి. క్యాప్చా కూడా మనం ఇక్కడ ఏదైతే చూపించినదో ఆ క్యాప్చా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఆ తర్వాత ఐ అగ్రీ అని ఉంది కదండి, ఐ అగ్రీకి ఎంటర్ చేయాలి. అక్కడ క్లిక్ చేసేసి కన్ఫర్మ్ డీటెయిల్స్ కొట్టగానే మనకు మొత్తం ఏదైతే మీరు అప్లై చేసినారో ఆ యొక్క ఫామ్ అనేది మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమి ఉండదండి. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయొచ్చు అంటే ఆ యొక్క ఇయర్ లో అప్లై చేయండి. లేదంటే ఆ యొక్క ఇయర్ అటు ఇటు అయినా కూడా పర్లేదు. నెక్స్ట్ ఇయర్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీ యొక్క కాలేజ్ రిజిస్ట్రేషన్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కాలేజ్ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ లో లేకపోయినా లేదంటే మీరు అప్లై చేసేటప్పుడు చూపించకపోయినా మీరు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇంతకుముందు చూపించిన కదండి, అక్కడ ప్రొఫార్మా చూపించిన కదండి, ఆ యొక్క ప్రొఫార్మాలో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఒక ప్రొఫార్మా ఉంటుందండి. ప్రొఫార్మా ఫర్ ఎనేబులింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ అని ఉంటుంది. ఫర్ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఫర్ అవుట్ ఆఫ్ స్టేట్ అని ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్రొఫార్మాలో అంటే ఇది పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసేసుకొని అక్కడ మనము ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎంటర్ చేయాలండి. ఇన్స్టిట్యూషన్ నేమ్ మనం రాసేసి యూనివర్సిటీ ఆర్ బోర్డు టు విచ్ ద ఇన్స్టిట్యూషన్ ఈస్ అఫిలియేటెడ్, ఏ యూనివర్సిటీ కిందకైతే అఫిలియేటెడ్ అవుతున్నదో ఆ యొక్క యూనివర్సిటీ మనము ఇక్కడ రాయాలండి. అదంతా రాసిన తర్వాత మనము ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేసేసి ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అది గవర్నమెంటా ప్రైవేటా లేదంటే యూనివర్సిటీ కిందకి వస్తుందా లేదంటే ఎయిడెడా అది కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన పోస్టల్ అడ్రస్ కూడా మనం ఇక్కడ రాసేసి ఆ తర్వాత దానికి ఏ మండలి కిందకి వస్తున్నదో ఆ యొక్క మండలి కూడా మనం ఇక్కడ రాసేసి డిస్ట్రిక్ట్ కూడా రాసేసి స్టేట్ కూడా రాయాలండి.
సపోజ్ కర్ణాటక కిందికి వస్తుంది కాబట్టి కర్ణాటక స్టేట్ అని రాయండి, లేదంటే తమిళనాడు కిందికి వస్తుంది కాబట్టి తమిళనాడు కిందికి రాయండి. ఆ తర్వాత ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా అంటే ఎస్టీడీ కోడ్ రాసేసి నెంబర్ కూడా రాసేసి ఫ్యాక్స్ నెంబర్ ఉంటేనేమో ఫ్యాక్స్ నెంబర్ రాయండి. ఆ తర్వాత వెబ్సైట్ కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్, ఒకవేళ తెలంగాణ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన లేదంటే తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ ఇట్లా ఏమన్నా ఉంటే ఆ యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. అంటే మీరు ఏ కాలేజ్ అయితే ఏ ఇన్స్టిట్యూషన్ అయితే చదువుతున్నారో ఆ యొక్క కాలేజ్ సంబంధించిన వెబ్సైట్ మాత్రమే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే నేను చెప్పినాను కాదు, అది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి కూడా మనము ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన మెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత కాంటాక్ట్ నేమ్ ఫర్ ద కరస్పాండెంట్, ఆ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్ కానీ లేదంటే ఇంకెవరైనా డీన్ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన ఇక్కడ మనం ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ రాసేసి అక్కడ అంటే మీ మొబైల్ నెంబర్ అన్నా లేదంటే అక్కడ ఉన్న మొబైల్ నెంబర్ అన్నా హెచ్ఓడి మొబైల్ నెంబర్ అన్నా రాయాల్సి ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ఈమెయిల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఈమెయిల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మనం చెప్పినాం కదండి, ఆ యొక్క ఈమెయిల్ మనం రాయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది బ్యాంక్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ టు డిపాజిట్ ట్యూషన్ ఫీ, ఏ కాలేజ్ అయితే మనము ఆ కాలేజ్ చదువుతున్నామో ఆ కాలేజ్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి, ఆ యొక్క బ్యాంక్ కి సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అదంతా రాసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆఫ్ ది కాలేజ్, ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఇక్కడ రాసేసి బ్యాంక్ బ్రాంచ్ కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ యొక్క బ్రాంచ్ కి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ కూడా మనం ఇక్కడ రాసేసి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, మీరు ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో మీ యొక్క పేరు కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అడ్మిషన్ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్, అడ్మిషన్ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ అంటేనేమో కన్వీనర్ కోట కింద తీసుకున్నారా లేదంటే మేనేజ్మెంట్ కోట కింద తీసుకున్నారా లేదంటే స్పాట్ అడ్మిషన్ లో తీసుకున్నారా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కన్వీనర్ కోట అంటే మీరు ఏదైతే కౌన్సిలింగ్ లో సీట్ వస్తుందో అది కన్వీనర్ కోట అండి. మేనేజ్మెంట్ కోట అంటేనేమో మీరు పైసలు పెట్టి తీసుకున్నారు కాబట్టి మేనేజ్మెంట్ కోట అవుతుంది. మేనేజ్మెంట్ కోట అయితేనేమో మీకు తప్పకుండా స్కాలర్షిప్ రాదు, కన్వీనర్ కోట అయితేనే స్కాలర్షిప్ వస్తుంది. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ది ఆల్ కోర్సెస్, కోర్స్ షుడ్ బి ఇన్ ద ఫుల్ ఫామ్ offered by the institution along with the duration, fee structure in respect of SC or ST students for the academic year. ప్రస్తుతానికి మీరు ఎవరైతే ఆ యొక్క కోర్స్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క కోర్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా మనము ఆ యొక్క అకాడమిక్ ఇయర్ కి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది కోర్స్ అని ఉంది కదండి, నేమ్ ఆఫ్ ది కోర్స్ ఒకవేళ మీరు ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఫీ ఫర్ SCs ఆర్ ఎస్టీస్ అని ఉంది కదండి, ఒకవేళ మీరు ఫీ ఎగ్జామ్షన్ కిందకి వస్తేనేమో మీరు అక్కడ క్లారిటీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది కోర్స్ అని ఉంది కదండి, నేమ్ ఆఫ్ ది కోర్స్ దగ్గర మనకు సపోజ్ బిఎస్సి హానర్స్ జాలజీ అట్లా మనము క్లియర్ కట్ గా ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదైపోయిన తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఎన్ని ఇయర్స్, కోర్స్ ఇయర్ ప్రస్తుతానికి, ఆ తర్వాత ట్యూషన్ ఫీ పర్ యానం ఫస్ట్ ఇయర్ లో ఎంత, స్పెషల్ ఫీ ఎంత, ఎగ్జామినేషన్ ఫీ ఎంత, అదర్స్ ఏమైనా ఉన్నదా, ఇదంతా ఎంటర్ చేసి ఎంట్రీ ద కోర్స్ ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ ఏది అనేది మనం డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంక్ సైన్డ్ కాపీ ఫర్ ద ఫీ స్ట్రక్చర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ SC ఆర్ ST స్టూడెంట్ షుడ్ బి ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ ది కన్సర్న్ యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మీరు ఏదైతే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా మనము ఆ యొక్క కాలేజ్ సంబంధించిన రిజిస్టర్ కానీ లేదంటే డీన్ దగ్గర నుంచి కానీ మనము ఫిజికల్ కాపీ మనము ఒకటి ఒరిజినల్ కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి సైన్డ్ కాపీ తీసుకోండి. ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ వాళ్ళ యొక్క సిగ్నేచర్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసేసి సైన్ స్టాంప్ వేయండి. అదంతా అయిపోయిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ కిందికి అయితే వస్తున్నారో, ఏ డిస్ట్రిక్ట్ కాదండి, ప్రస్తుతానికి ఈ యొక్క ఆఫీస్ అనేది ఈ పాస్ ఆఫీస్ అనేది మనకు తెలంగాణ మసర్ ట్యాంక్ లో ఉంటదండి. మసర్ ట్యాంక్ దగ్గర చాచనేరు పార్క్ ఆపోజిట్ లో ఒక పెద్ద భవన్ ఉంటుంది, దాన్నే DSS భవన్ అంటారు, దామోదర్ సంజీవయ్య సంక్షేమ భవన్ అంటారు. అక్కడ జాయింట్ డైరెక్టర్ ఉంటారు. ఆ జాయింట్ డైరెక్టర్ కి మీరు ఈ యొక్క ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విత్ ఎంక్లోజర్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఏదైతే ఏ కాలేజ్ అయితే రిజిస్ట్రేషన్ లేదో, ఏ యూనివర్సిటీ అయితే రిజిస్ట్రేషన్ లేదో ఆ యొక్క యూనివర్సిటీని ఆ యొక్క కోర్స్ ని రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క ఫామ్ ని మాత్రమే ఆ కాలేజ్ ఆ జాయింట్ డైరెక్టర్ కానీ డిప్యూటీ డైరెక్టర్ కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎవరు లేని పక్షంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటి ఇన్వర్డ్ కాపీలో సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసే ముందు ఇన్వర్డ్ కాపీలో మీరు సబ్మిట్ చేస్తే తప్పకుండా ఎక్నాలజ్మెంట్ అనేది తీసుకోవచ్చు. తీసుకున్నంత మాత్రాన మనకు రిజిస్ట్రేషన్ అయిందని కాదండి, మీరు మళ్ళొకసారి వెళ్ళి ఫాలోఅప్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పిన కదండి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసిన వాళ్ళ తర్వాత ఆ యొక్క ఫిజికల్ కాపీ అనేది ప్రస్తుతానికి వాళ్ళు
ఏ డిస్టిక్ లో అయితే నివసిస్తున్నారో ఆ యొక్క డిస్టిక్ ల డిప్యూటీ డైరెక్టర్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవి మాత్రము ఏదైతే రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారో వాళ్ళు మాత్రము జాయింట్ డైరెక్టర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే అప్లై చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అప్లై చేస్తేనేమో నో ప్రాబ్లం అండి. ప్రస్తుతానికి 2022-23లో మనం ఫస్ట్ ఇయర్ కి అప్లై చేసి ఆ తర్వాత ఇప్పుడు 2023-24లో సెకండ్ ఇయర్ కి అప్లై చేయాలనుకుంటే రెన్యువల్ చేసుకోవాలి. అంటే ఆ యొక్క ఇయర్ లో ఫస్ట్ ఇయర్ కి అప్లై చేసేసి ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ ఇయర్ అప్లై చేయాలి. అంటే 2022-23లో ఫస్ట్ ఇయర్ కి అప్లై చేసిన 2023-24 కి సెకండ్ ఇయర్ కి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రీన్యువల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. రీన్యువల్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత 2023-24లో నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా కాబట్టి ఫస్ట్ ఇయర్ లో ఏదైతే అప్లికేషన్ నెంబర్ చేసినారో ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసేసి ఎస్ఎస్సి టైప్ ఎస్ఎస్సి రెగ్యులర్ సప్లిమెంటరీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి ఇయర్ ఆఫ్ పాస్ ఎంటర్ చేసేసి మనం క్లిక్ చేస్తే మనకు రెన్యువల్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. రెన్యువల్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అప్లై చేసుకోండి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తున్నామండి. ఇతరులకు కూడా షేర్ చేయండి, వాళ్ళందరిని కూడా అప్లై చేసుకోమని చెప్పండి. మరి ఈ యొక్క స్కాలర్షిప్ కి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒకసారి వెబ్సైట్ మనం చూపిస్తున్నామండి. https://telanganaepass.cgg.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అదర్ స్టేట్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే అందరికి కూడా షేర్ చేయండి. అదే విధంగా లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.